నంద్యాల గర్జన వ్యూవర్స్ అందరికీ నమస్తే. ఇవాల్టి మన ఛానల్లో టాప్ 5 న్యూస్ ఏందో తెలుసుకుందాం. ఇక ఫస్ట్ న్యూస్ కనుక చూసుకుంటే, నేడు తల్లికి వందనం నిధులు జమ. అంటే దాదాపుగా కర్నూలు నంద్యాల జిల్లాలో ఈరోజు అన్ని చోట్ల జమ చేస్తున్నారు. బట్ కర్నూలు జిల్లాలకు వచ్చేసి 4,41,369 మందికి గాను 2,52,357 మంది తల్లులకు మాత్రమే ఈరోజు జమ కానున్నాయి. నంద్యాలలో 2,77,260 మంది తల్లులకు గాను 1,65,668 మంది తల్లులకు మాత్రమే జమ కానున్నాయి. ఇక మిగతా వాళ్ళకి ఎందుకు జమ కాలేదు అనే దాని గురించి అయితే పర్ఫెక్ట్ న్యూస్ అయితే ఏం రావట్లేదు. రెండో విడత అంటున్నారు. ప్లస్ ఇంకా దానికి సంబంధించిన పర్ఫెక్ట్ న్యూస్ అయితే రాలేదు. మరి ఎందుకు ఈ తల్లులకు అన్యాయం జరుగుతుందో, మరి ఎందుకు ఈ తల్లులకు జమ కావట్లేదో ఇక అధికారులు అయితే తెలియజెప్పాల్సింది, ప్రభుత్వం చెప్పాల్సింది. ప్లస్ దాదాపు ఇంతమందిని ఒకేసారి దాదాపు సగానికి సగం మందికి ఎందుకు తల్లికి వందనం నిధులు జమ కావట్లేదో తెలియాలి. ఇల్లే చెప్పారు ప్రభుత్వం, ఎంతమంది ఉంటే అంతమందికి 4గురికి ఇస్తాం, 5 మందికి ఇస్తాం అని చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది. మరి పోయినసారి అయితే అందరికీ ఒకేసారి జమ అయ్యాయి. ఈసారి ఎందుకు జమ కావట్లేదు, అసలు ఏమన్నా వీళ్ళు ఈకేవైసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాటి గురించి ఇంకా తెలియాల్సింది. ఇక నెక్స్ట్ వచ్చేసి జీవో నెంబర్ 54 ప్రకారం పదోన్నతులు కల్పించాలని చెప్పేసి నంద్యాల కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాల సర్కిల్ ఇన్స్పెక్టర్లు అయితే మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారికి వినతి పత్రాన్ని అయితే అందిస్తున్నారు. ఎందుకంటే వీటి వల్ల జీవో నెంబర్ 54 ప్రకారమే పదోన్నతులు కల్పించాలి, 103 ప్రకారం వాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా మంత్రి ఎన్ఎండి ఫరూక్ దగ్గరికి వెళ్ళి వారి వినతి పత్రాన్ని అయితే అందించారు. ఇక ఏం జరగాల్సిందో చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి వర్షాల గురించి కనుక చూసుకుంటే, వర్షాలు మన చేతుల్లో ఏముందబ్బా, వర్షాలు దేవుడు కురిపించాలా, మనం చేయాలా అని అనుకుంటాం. కానీ అసలు ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు అయితే ఈ సంవత్సరం అసలు లేవనే చెప్పుకోవాలి. అసలు ఊరిస్తూ ఉన్నాయి తప్ప వర్షాలు అయితే రావట్లేదు. దీనికి సంబంధించి వర్షాలు రాకపోతే మరి మనం ఏం చేయాలబ్బా అని అడిగితే కనుక, చేసుకునే వ్యవసాయం, వేసుకునే పంటలు వర్షాభావ పరిస్థితులకు అనుకూలంగా, అంటే వర్షాలు రాకపోయినా పండేటువంటి పంటలు కొన్ని ఉంటాయి. అంటే ఆరుతడి పంటలు, అటువంటి పంటలు వేసుకుంటే రైతులకు గిట్టుబాటు కొంచెం కలగవచ్చు. అలాగని చెప్పేసి ఇంకా సగం జీవితం సంకనాకపోయినాక ఇంకేం బిక్తామని అనుకుంటే కష్టం. ఎందుకంటే జూలై మాసం కూడా అయిపోవడానికి వచ్చింది. కాబట్టి ఇక అదున్లు జరగడం కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈసారి అయితే కరువు ఖాయం. దీన్ని బట్టి చూస్తే అసలు 3-4 రోజుల నుంచి నంద్యాల జిల్లాలో ఉరుములు మెరుపులు వస్తున్నాయి తప్ప కనీసం షట్లు తడిసే వర్షం కూడా పడగట్లేదు. ఇది పరిస్థితి. ఇక నెక్స్ట్ మన కర్నూలు జిల్లాలోని అనితాబాయ్, షైనింగ్ స్టార్ అని ఆమె కిందకు వచ్చిందంటే, ఇంటర్లో దాదాపు 987 మార్కులు సంపాదించినటువంటి షైనింగ్ స్టార్ అనితాబాయి, ఆ అమ్మాయి వచ్చేసి 987 మార్కులు సంపాదించినప్పటికీ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని అందుకునేటానికి ఆ అమ్మాయి లేదు. కారణం గుండెపోటుతో మరణించడం. ఆ అమ్మాయి అంత బాగా చదువుకున్నటువంటి అమ్మాయి పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కంటూ, మరి అంత చిన్న వయసులోనే గుండెపోటు రావడానికి కారణం ఉన్నటువంటి జీవన శైలి, ఫాస్ట్ ఫుడ్లు కానీ, కల్తీ నూనెలు కానీ, ఇటువంటి వాటి మీద ప్రభుత్వం అయితే చర్య తీసుకోవాలి. మరి ఎందుకు వాటిని పట్టించుకోవట్లేదో ప్రభుత్వానికే తెలియాలి. చిన్న వయసులోనే అర్ధాంతరంగా జీవితాలు ముగిసిపోతున్నాయి. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మన నంద్యాల గర్జన ఛానల్ ద్వారా కూడా కోరుకున్నాం. ఇప్పుడు ఆ అమ్మాయి షైనింగ్ స్టార్ అనితాబాయి మరణించిన తర్వాత ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి షైనింగ్ స్టార్ అవార్డుని వాళ్ళమ్మ మంగిబాయి అయితే ఆ ప్రశంసా పత్రాన్ని స్టేజ్ మీద అందుకోవడం జరిగింది. ఆమె బాధ స్టేజ్ మీద కూతురు గురించిన జ్ఞాపకాలతో ఆమె తీసుకెళ్ళడం జరిగింది. ఇక నెక్స్ట్ మన ఛానల్లో, మన నంద్యాల గర్జన ఛానల్లో ప్రతిరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ లాస్ట్లో చెప్పడం జరుగుతుంది. ఇవాళ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే,
ఉచిత బస్సు ప్రయాణం మన లేడీస్కి ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి మీరు ఈ పిక్చర్లో చూసినట్టు కూర్చోడానికి సీట్లు కాదు కదా, కనీసం నిల్చొని వెళ్ళడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆత్మకూరు, నంద్యాల ఇటువంటి ఈ రోడ్లో మాత్రం మరీ దారుణంగా కనీసం బస్సులు చాలా తక్కువగా ఉండవో, మరి జనాలు ఎక్కువగా బయలుదేరుతున్నారో ఫ్రీ బస్ అని చెప్పేసి. కాబట్టి చాలా దారుణంగా పట్టు తప్పితే పరలోకాలకే అన్నట్టుగా ప్రయాణం అయితే చేస్తున్నారు. పట్టు వదలని విక్రమార్కుల మాదిరి డోర్లలో కూడా నిల్చొని ప్రయాణం చేస్తున్నారు. ఇక ఈ పట్టు విడిచారా పరలోకాలలో ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి మరీ అంత ఇబ్బంది పడకుండా, ఇంకా అధికారులు కూడా మరి ఎందుకు ఆ విధంగా ఇంతకుముందు బస్సులు ఫ్రీగా ఉండేటివి, ఎక్కువగా ఉండేటివి, మరి ఇప్పుడు ఎందుకు బస్సులు తక్కువయ్యాయో ఇది కూడా అధికారులు గమనించాల్సింది. ఇది కాబట్టి ఇది ఫ్రెండ్స్ మన నంద్యాల గర్జన ఛానల్కి సంబంధించినటువంటి ఇవాళ టాప్ 5 న్యూస్. ఇక నెక్స్ట్ మరిన్ని వార్తలతో మేము ముందుకు వద్దాం. ఇంతసేపు ఓపికగా నా వీడియో వినేందుకు ధన్యవాదాలు. మీరు కూడా మన నంద్యాల ఛానల్కి సంబంధించి నంద్యాలకు కానీ కర్నూలు కానీ ఈ సరౌండింగ్స్ న్యూస్ వినాలనుకుంటే తప్పకుండా మన నంద్యాల గర్జన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇంతసేపు ఓపికగా నా వీడియో వినేందుకు ధన్యవాదాలు. జై హింద్.